హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దసరా కాబట్టి స్పెషల్గా దసరా మీద ఒక చిన్నపాటి వీడియో చేద్దామని సెట్ చేస్తూ ఉన్నాను. కానీ దసరా పండగ విజయదశమి అంటే నవరాత్రులు, అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు, నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఇలా స్పెషల్గా ఉంటుంది. ఆ స్పెషల్ ఏంటి, తర్వాత 10వ రోజు ఏమైనది, ఇలాంటి అన్ని ప్రశ్నలకి ఈ వీడియోలో నేను సమాధానాలు ఇస్తూ ఉంటాను. కాబట్టి మీరు లాస్ట్ వరకు కంపల్సరీగా ఈ వీడియోని చూడండి గాయస్. దసరా, నవరాత్రి అనేవి రెండు పరస్పర అనుసంధానిత హిందూ పండుగలు. 10 రోజుల పాటు జరుపుకుంటారు. నవరాత్రి అంటే నవదుర్గాలుగా పిలువబడే 9 విభిన్న రూపాలలో దైవిక స్త్రీ శక్తిని గౌరవించడం. ప్రతి రాత్రి శక్తి యొక్క విభిన్న కోణాన్ని జరుపుకుంటూ ఉండదని చెప్పుకోవచ్చు. మొదటి రోజు అంటే శైలపుత్రి అంటే 1వ రోజు పార్వతీదేవి శక్తి స్వరూపిణి అంటే ఫస్ట్ రోజు పార్వతీదేవి రూపం. ఆ పార్వతీదేవి రూపంగా జరుపుకుంటారు. ఆ రోజు నైట్ ఏంటంటే ఆమె యొక్క విజయాలు అన్నీ మనం ఫస్ట్ రోజు శైలపుత్రి ఇలా మనం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సెకండ్ డే బ్రహ్మచారిణి అంటే మన ఇక్కడ సరస్వతీదేవి అని వచ్చింది అనమాట. చదువుల తల్లి, జ్ఞాన పోషకురాలు, జ్ఞానానికి సంబంధించింది. అంటే ఆమె రెండో రూపం, అంటే రెండో రోజు జరుపుకునేది ఆమె యొక్క రూపం ఏంటి, సరస్వతీదేవి రూపం. తర్వాత మూడో రోజు ఏంటంటే చంద్రఘంట అంటే 3వ రోజు లక్ష్మీదేవి అంటే ఎవరు, మనకి మణి అంటే ఎవరు, శ్రేయస్ యొక్క స్వరూపిణి. ఆమె యొక్క ఆమె గురించి మొత్తం మనకి 3వ రోజు ఆమె యొక్క పాత్ర, ఆమె యొక్క రూపం గురించి మనకి నవరాత్రిలో స్పెషల్గా 3వ రోజు జరుపుకుంటారు. తర్వాత 4వ రోజు కూష్మాండ అంటే ఏంటంటే పోషణ మరియు సంతానోత్పత్తికి సంబంధించిన దేవత అనమాట కూష్మాండ. ఆమె 4వ రోజు ఆమె గురించి మనకి నవరాత్రులు వేడుకలలో 4వ రోజు మనకి చెప్పడం జరుగుద్ది అనమాట. తర్వాత మనకి 5వ రోజు ఏంటంటే స్కందమాత 5వ రోజు ఏంటంటే దుర్గాదేవి అంటే పిల్లల రక్షకురాలు అంటే ఇక్కడ ఎవరు, మనకి దుర్గాదేవి అనమాట. దుర్గాదేవికి స్కందమాత అనే పేరు ఉందన్నమాట. అది 5వ రోజు అంటే నవరాత్రి స్పెషల్లో మనకి జరుపుకోవడం జరుగుద్ది. తర్వాత కాత్యాయని అంటే 6వ రోజు జ్ఞానం మరియు ధైర్యం యొక్క దేవత అని చెప్పవచ్చు. ఈమె కాత్యాయని, ఈమె 6వ రోజు ఈమె యొక్క రూపం గురించి మనకి నవరాత్రుల రోజు 6వ రోజు మనకి ఆమె యొక్క గురించి చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మన కాలరాత్రి అంటే సమయం మరియు మార్పు యొక్క దేవత అని చెప్పవచ్చు. ఈమె 7వ రోజు ఈమె యొక్క గురించి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మహాకాళి 8వ రోజు అంటే మనకి లైక్ కోల్కత్తా సైడ్ జరుపుకుంటారనమాట. విధ్వంసం మరియు పరివర్తనకు సంబంధించిన దేవత అన్నమాట ఈమె మహాకాళి. తర్వాత 9వ రోజు అంటే నవమి అంటే సిద్ధిదాత్రి దేవి అంటే ఆధ్యాత్మిక శక్తులను ప్రదాత అని చెప్పవచ్చు. లాస్ట్ దసరా 10వ రోజు విజయదశమి అని కూడా పిలువబడే దసరా చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. అంటే ఈ 10వ రోజు మనకి లైక్ అంటే రావణుడిపై రాముడి విజయం అంటే రామాయణం సంబంధించింది. తర్వాత మహిషాసురునిపై దుర్గాదేవి పూజ. తర్వాత 3వది నవరాత్రి ఉత్సవాల ముగింపు. ఈ లాస్ట్ డే యొక్క స్పెషల్ అనమాట ఈ 3. అంటే మనకి రావణుడి మరణం, మహిషాసురుని మరణం, నవరాత్రి ఉత్సవాల ముగింపు. తర్వాత దీని యొక్క ముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటే ఈ పండగలు ప్రతీక చెడుపై మంచి విజయం, అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయం, స్త్రీ శక్తి మరియు శక్తి యొక్క వేడుక, పునరుద్ధరణ మరియు ఆధ్యాత్మిక వృద్ధి మరియు స్వీయ ప్రతిబింబం. ఇలాగా మనకి ఈ 5 మనకి ప్రతీకగా చెప్పవచ్చు. మన యొక్క సంప్రదాయాలు అంటే ఏంటంటే నవరాత్రి మరియు దసరా సమయంలో భక్తులు ఎలాంటి పూజ మరియు నైవేద్యాలతో దేవతలను పూజించడం, గర్భా మరియు దాండియా రాస్ నృత్యాలు చేయడం, తర్వాత వేగంగా లేదా నిర్దిష్ట ఆహార పరిమితులను అనుసరించడం, ఇళ్లను పూలు, లైట్లు, రంగోలీలతో అలంకరించడం, ఊరేగింపులు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఈ 5 మనకి భక్తులు చేసే అంటే ఈ నవరాత్రులు భక్తులు చేసేవి చెప్పవచ్చు. తర్వాత ప్రాంతీయ వైవిధ్యాలు భారతదేశం అంతటా నవరాత్రి మరియు దసరా వేరువేరుగా అంటే ఎవరి కల్చర్ని బట్టి వాళ్ళు జరుపుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. గుజరాత్లో అయితే గర్బా మరియు దాండియా
రాస్ నృత్యాలు, పశ్చిమ బెంగాల్ అయితే దుర్గా పూజ, దక్షిణ భారతదేశం అయితే గోలు అంటే బొమ్మల ప్రదర్శన మరియు సరస్వతి పూజ. తర్వాత మన ఉత్తర భారతదేశంలో అయితే రామ్లీలా మరియు దసరా ఊరేగింపులు ఇలాంటివి మనకు జరుపుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ పండుగలు హిందూ సంప్రదాయాల యొక్క గొప్ప సాంస్కృతిక వైవిధ్యం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తాయి. ఇలా మనకి దుర్గాదేవి పూజలు మనకి దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఇలా మనకి ప్రదర్శనలు గోలు మరియు సరస్వతి పూజ, ఉత్తర భారతదేశంలో రామ్లీలా, ఇలా గుజరాత్లో అయితే దాండియా రాసులు ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇలా ఈ పండుగ మనకి విజయదశమి అనేది జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. చెడుపై మంచి విజయం, అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయం మనకి ఈ పండగ ప్రతీకగా చెప్పవచ్చు. గాయస్, ఈ వీడియో ఇంతవరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి గాయస్. ఎందుకంటే ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మిస్ చేయకండి.